ఆమె పాకిస్తాన్కి చెందిన ప్రముఖ నటి. 9 నెలలుగా కనిపించడం లేదు. కానీ ఆమె గురించి ఏ ఒక్కరూ ఆరా తీయలేదు. కనీసం కుటుంబ సభ్యులు కూడా పట్టించుకోలేదు. చివరికి ఇంటి అద్దె చెల్లించడం లేదన్న కారణంతో ఇంటి యజమాని ఆమె అపార్ట్మెంట్ తెరిచి చూస్తే ఆమె మృతదేహం అత్యంత కుళ్ళిన స్థితిలో కనిపించింది. సోషల్ మీడియాలో లక్షల మంది ఫాలోవర్లున్న ఆమె అంత దయనీయ స్థితిలో మరణించడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. పాకిస్తానీ నటి హుమైరా అస్గర్ అలీ కరాచీలోని డిఫెన్స్ హౌసింగ్ అథారిటీ ప్రాంతంలోని ఒక అపార్ట్మెంట్ ని అద్దెకు తీసుకుని నివసిస్తోంది. అయితే ఆమె గత కొన్ని నెలలుగా అద్దె చెల్లించకపోవడంతో ఇంటి యజమాని పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు అపార్ట్మెంట్ కు వెళ్లి చూడగా జూలై 8, 2025న ఆమె మృతదేహం కనిపించింది. శరీరం గుర్తు పట్టడానికి వీల్లేనంతగా కుళ్లిపోయింది. ఫోరెన్సిక్ బృందం ప్రాథమిక పరిశీలనలో ఆమె మరణం 8 నుంచి 10 నెలల క్రితం అంటే 2024 అక్టోబర్లో జరిగి ఉండవచ్చని అంచనా వేసింది. హుమైరా అస్గర్ అలీ సోషల్ మీడియాను సెప్టెంబర్ 2024 నుంచి వాడడం లేదని, ఫోన్ రికార్డుల్లో ఆమె చివరి కాల్ అక్టోబర్ 2024లో చేసినట్టు కనుగొన్నారు. కరెంటు బిల్ కట్టకపోవడంతో ఆమె అపార్ట్మెంట్కి అక్టోబర్లో విద్యుత్ సరఫరాను నిలిపివేశారు అధికారులు. అయితే ఆమె పొరుగువారు ఆమెను చివరిగా సెప్టెంబర్ లేదా అక్టోబర్ 2024లో చివరిసారిగా చూశామని వెల్లడించారు. హుమైరా అపార్ట్మెంట్ తలుపులు లోపల నుండి లాక్ చేసుకోవడంతో బయట వ్యక్తులు లోపలికి వెళ్లి హత్య చేసేందుకు అవకాశం లేదని పోలీసులు ప్రాథమిక నిర్ధారణకు వచ్చారు. ఆమె మృతదేహానికి జిన్నా పోస్ట్ గ్రాడ్యుయేట్ మెడికల్ సెంటర్లో పోస్ట్ మార్టం నిర్వహించిన మరణించి దాదాపు 9 నెలలు కావడంతో మరణానికి గల కారణాన్ని ఖచ్చితంగా నిర్ధారించలేకపోయారు. రసాయన విశ్లేషణ కోసం జుట్టు, దుస్తులు, రక్త నమూనాలను ఫోరెన్సిక్ బృందం సేకరించింది. నటి సోదరుడు నవీద్ అస్గర్ వెల్లడించిన వివరాల ప్రకారం హుమైరా గత 7 సంవత్సరాలుగా కరాచీలో ఒంటరిగా నివసిస్తుందని, గత 1.5 సంవత్సరాలుగా ఆమెతో కుటుంబానికి సంబంధాలు తెగిపోయాయని తెలుస్తోంది. ఆమె తండ్రి రిటైర్డ్ ఆర్మీ డాక్టర్ అయిన అస్గర్ అలీ ఆమె మృతదేహాన్ని తీసుకెళ్లడానికి నిరాకరించినట్టు వార్తలు కూడా వచ్చాయి. ఆమె సోదరుడు నవీద్ అస్గర్ ఈ వాదనలను ఖండించాడు. అయితే హుమైరా మృతదేహాన్ని తీసుకెళ్లి అంత్యక్రియలు నిర్వహించేందుకు తాను లాహోర్ నుండి కరాచీకి వచ్చినట్టు తెలిపాడు. మరోవైపు సింధ్ గవర్నర్ కమ్రాన్ టెస్సోరీ, మంత్రి జుల్ఫికర్ షా హుమైరా అంత్యక్రియలకు సహాయం చేయడానికి ముందుకు వచ్చారు. కానీ చివరికి ఆమె కుటుంబం ఆమె మృతదేహాన్ని లాహోర్కు తీసుకెళ్లి అంత్యక్రియలు నిర్వహించింది. హుమైరా అస్గర్ అలీ 2015లో విడుదలైన జలేబీ చిత్రంతో సినిమాల్లోకి అడుగుపెట్టింది. తమాషా రియాలిటీ షోతో పాపులర్ అయిన హుమైరా బేనామ్, గురు, ఎస్సాన్ ఫర్మోష్ వంటి టెలివిజన్ సిరీస్లో నటించింది. సోషల్ మీడియాలో ఆమెకు విశేషమైన ఫాలోయింగ్ ఉంది. హుమైరా ఎప్పుడూ ఫిట్నెస్, పెయింటింగ్ గురించి కంటెంట్ షేర్ చేస్తూ ఉండేది. మన చుట్టూ ఎంతమంది బంధువులున్నా, సామాజిక మాధ్యమాల్లో ఎంత ఫాలోయింగ్ ఉన్నా మనసు విప్పి మాట్లాడుకునేందుకు, మన భావాలను పంచుకునేందుకు కొందరు సన్నిహితులు ఉండాలని, హుమైరా అస్గర్ అలీలా ఒంటరిగా జీవించే వాళ్ళు సన్నిహితులతో తమలో దాగిన ఒత్తిడిని పంచుకొని తగ్గించుకోవాలి అని, అలా చేయకుంటే మానసిక ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం పడుతుందని మానసిక నిపుణులు సూచిస్తూ ఉన్నారు.